ఈ సృష్టికి మూలం అమ్మ. అమ్మ లేనిదే మనకు రూపం లేదు. అది జగమెరిగిన సత్యం. అయితే రాయలసీమలో ఉన్నటువంటి అతిపెద్ద జాతర కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గద్దిరలలో జరిగేటువంటి మారెమ్మవ్వ జాతర. 2 సంవత్సరాలకు ఒకసారి ఉగాదికి 11 రోజుల ముందు ఇక్కడ జరిగేటువంటి జాతర చూడడానికి దాదాపు 4 రాష్ట్రాల ప్రజలు, భక్తులు ఇక్కడికి విచ్చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ అమ్మవారు అంత ప్రత్యేకం అంటే, తల్లే కొంగు బంగారం అంట చూడు, ఈ తల్లిని కోరితే తీరని కోరికంటూ ఉండదు. ఆ రకంగా మనం వెళ్ళిన క్రమంలో పుణ్య దంపతులు పోలీస్ సంజన్న, సోమలింగమ్మ 26,000 పెట్టి 16 తులాల వెండి హారాన్ని అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇక రెండవది, ఇక్కడ మారెమ్మవ్వ జాతర ఎందుకు అంత ప్రత్యేకం అంటే, అమ్మవారి పుట్టినీళ్ళైన పల్లెదొడ్డి గ్రామం గద్దెరలకు దగ్గరలో ఉన్నటువంటి పల్లెదొడ్డు నుండి కుల మతాలకు అతీతంగా ప్రతి ఇంటి నుండి ఒక బాణం వస్తుంది. ఆ బాణంతో పాటు ఒక పొట్టేల్ని అమ్మవారి కోసం వారు ప్రతి సంవత్సరం ఈ దేవర అయిపోయింది, ఈ తిరునాళ్ళు అయిపోయిందంటే వెంటనే ఇంకొక పొట్టేల్ని తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం ఇవ్వడానికి మళ్ళీ వచ్చేటువంటి ఈ తిరునాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు. అంత పెద్ద జాతర ఇక్కడ జరుగుతుంది. అదే రకంగా అమ్మవారిని నమ్ముకొని తమ కోరికలు తీరాలని, తమకు సంతానం కలగాలని చెప్పి ఎంతోమంది భక్తులు, భార్యాభర్తలు ఇక్కడికి వచ్చి పూజలు చేసి అక్కడ ఉన్నటువంటి ఉలిగమ్మ అవ్వలతోటి ఆశీర్వాదం తీసుకొని ఆ యొక్క రవికను తర్వాత వాళ్ళ మొక్కును అక్కడ ఉన్నటువంటి చెట్టు కట్టేసేసి తమ కడుపులో కాయాలని కోరుకుంటూ 5 సార్లు ఊపి చాలామంది ధన్యులయ్యారు. మాదేప్ప, జలపతిరాయుడు, తలారి, మారెమ్మవ్వ, వీళ్ళంతా మారెమ్మవ్వ పిల్లలు ఫ్యామిలీ. ఏమంటే మన ఊరికి పెద్ద అంటే ఏమో పల్లెదొడ్లోన పుట్టినిల్లు. మన ఊరి సమస్య ఏమంటే ఇక్కడ పుట్టినిల్లు అంటే ఇక్కడ మారెమ్మవ్వ ఉన్నది, మారెమ్మ మొగుడు. తర్వాత ఇక్కడ వచ్చింది అంటే మన పుట్టిన బాణాలు వచ్చినప్పుడు సంబరంగా గర్దే అమ్మవారి గర్దే గుళ్ళు ఉండి అక్కడికి గుండె మీద కుసుకుంటుంది. కుసుకున్న తర్వాత సంబరం భారీగా ఉంటుంది. అంటే చాలా జనాభాకి వచ్చేస్తారు అమ్మవారికి. భారీ జనాభా అంటే చిన్న జనాభా కాదు సార్ వచ్చేది, కొన్ని కోట్ల మంది వస్తారు ఇంటికి అమ్మవారి గారికి. అది సార్ ఎన్నేళ్ళ కోసం జరుగుతుంది? 3 ఏళ్ళకి ఒకసారి సార్. ఇది 3 ఏళ్ళకి అంటే 2 ఏళ్ళు పూర్తికి వెళ్ళిపోతే 3 ఏళ్ళు పడుతున్నాక దేవర వెళ్ళిపోతుంది. దేవర వస్తుంది మార్చిలో. ఇప్పుడు నేను అమ్మవారి పుట్టుక ఎట్లా ఇక్కడ? పుట్టుక అంటే సరే ఈ అమ్మ బాపనాయమ్మ అయితే ఇక్కడ అమ్మ కొద్దిగా ఏమో చేయగా అమ్మ ఈడే పుట్టింది అయితే ఈడ మొగుడు ఉండు కదా, ఈడే పుట్టింది ఆమె బాపనాయమ్మ. అయితే బాపనాయమ్మలో అంటే మన మారెమ్మకి వచ్చేసి మన మాదగతని అంటే ఆమె లవ్ చేసుకొని ప్రేమించుకుంది. అప్పట్లో ప్రేమించుకుంటే అక్కడ పుట్టినట్లు అంటే పల్లదొడ్డి అయితే ఈడే ఆమె లవ్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఈడే ఉంది అన్నమాట. ఈడ ఉంటే ఇంకా సర్లే అని చెప్పేసి ఆయన పెళ్లి చేసుకున్నాడు మారెమ్మ మొగుడు. చేసుకున్న తర్వాత ఇక్కడికి ఈడే ఉంది అన్నమాట. చిన్నప్పటి నుండి ఇక్కడే అయిపోయింది అమ్మ, పుట్టినప్పటి ఇక్కడే ఉంది. ఇక అది దానికంటే సంబరానికి పల్లదొడ్డి బోనాలు వచ్చే సంబరం ఎట్లుంటుందంటే అలా ఏమో నా ఫుడ్ బోనాలు సంబరానికి ఉంటుంది సార్. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ అమ్మవారు? ఇక్కడ సంవత్సరాలు అంటే సార్ మా తాత ముత్తాత కాబట్టి చాలా వేళ్ళు అయిపోయింది అన్నమాట. ఇది ఇంకా సన్న గుడినప్పుడు నుండి చాలా వేళ్ళు అయిపోయింది. మా తాతలు, మా నాయనలు, అందరూ వెళ్ళిపోయింది సార్. మా ముత్తాత కాబట్టి ఉంది ఇక్కడే ఉంది అమ్మ. ఏ రాష్ట్రాల నుండి వస్తారు? ఎక్కడంటే సార్ ఇక్కడ ఢిల్లీ, మద్రాసు, బెంగళూరు, కలకత్తా, బొంబాయి మొత్తం ఎక్కడ ఉంటుంది. ఢిల్లీ కంటే సార్ ఎమ్మకి పలుకుబడి బెంగళూరు, కలకత్తా, ఆదోని మొత్తం వస్తారు సార్ ఇక్కడ ఎమ్మకి. నీ పేరు? ఏం పేరు? బాలు సార్ నా పేరు.